ఓం నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నేను ఆశ్రిత జనరక్షకుడు దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలిచర్ల దత్తాత్రేయ స్వామి వారి లీలా వైభవం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నారాయణ ఆది నారాయణ. ఈ భక్తురాలి పేరు లక్ష్మమ్మ. ప్రస్తుతం ఈమె లేరు, పరమపదించారు కొద్ది కాలం క్రితం. చెన్నైలో ఉంటారు. వీరిది బియ్యం వ్యాపారం. వీరి భర్త కూడా పరమపదించారు. వీరికి 3 సంతానం, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. అబ్బాయి బాగానే చదువుకున్నాడు, కానీ ఈ వ్యాపారమే బాగుందని అందులో ఉండిపోయాడు. అమ్మాయిలకి కొడుకుకి కూడా పెళ్లి చేసేశారు. ఈమె మాత్రం సంవత్సరంకి ఒకసారి వచ్చి శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారికి 2 కట్టలు బియ్యం ఇస్తూ ఉంటుంది. అలా మొక్కుకునేది ఎందుకు అని ఆవిడ చెప్పిన వివరాలు ఏమిటంటే, అలా ఎందుకు మొక్కుకున్నారు, ఆమె మొదటిసారిగా మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారిని ఎప్పుడు దర్శించుకున్నారు మొదలగు వివరాలు, ఆమె వివరించిన వివరాలు ఇవి. ఆమెకు 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడే ఆమె తల్లి తండ్రితో కలిసి శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు మాలకొండలో ఉన్నప్పుడే దర్శించుకున్నారు. వీరి తండ్రి గారి పేరు కొండయ్య. స్వామివారు ఇప్పుడు మాలకొండలో తపస్సు చేసుకుంటూ ఉండేవారు. స్వామివారు వీరి తండ్రిని అడిగారు, కొండయ్య అమ్మాయి పేరేంటి అని వీరి తండ్రిని అడిగారు. అప్పుడు లక్ష్మమ్మ స్వామి అని వీరి తండ్రి బదులిచ్చారు. బదులిచ్చిన తర్వాత వీరు మాలకొండ పైన లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు కూడా స్వామివారి కోసం చూశారు, కానీ లేరు. అయితే ఈమె పేరు అడిగిన తర్వాత శ్రీ మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారు ఈమెను ఆశీర్వదించారు. తలపైన చేయి పెట్టి ఆశీర్వదించారు. ఆ ఆశీర్వాద ఫలితంగా ఈమె జీవితం అంతా సాఫీగా జరిగిపోయింది. సాధారణంగా అప్పుడు మేనరకం వివాహాలు తర్వాత దగ్గర బంధువులకే ఇచ్చి చేస్తూ ఉండేవారు. కానీ ఈమెకు బయట సంబంధం వచ్చింది. అది చెన్నైలో. వారికి బియ్యం వ్యాపారం. భర్త కూడా బియ్యం వ్యాపారం చేసేవాడు. వారికి 3 బిడ్డలు, 2 అమ్మాయిలు, కొడుకు. అందరూ బాగా సెటిల్ అయ్యారు. ఒకసారి కొడుకు ఈమె అత్తవారింటికి వెళ్ళిన తర్వాత మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామి వారి గురించి ఆమె అక్కడ చెప్పింది, కానీ వారు పెద్దగా పట్టించుకోలేదు. కానీ వీరి అబ్బాయికి 16వ సంవత్సరం వచ్చినప్పుడు జబ్బు చేసింది, అనారోగ్యం చేసింది. డాక్టర్లు మందులు వాడారు, కానీ ఏ వైద్యానికి ఆ అబ్బాయికి నయం కాలేదు. దానితో ఈమె భర్తకు చెప్పి పట్టుబట్టి స్వామివారికి, మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారికి ముడుపు కట్టించింది. ఆ ముడుపు ఫలితమా అన్నట్టు, అంటే ఆ అబ్బాయికి తగ్గితే ఒక 2 కట్టలు బియ్యం వచ్చి మొగల్చెర్ల దత్తాత్రేయ స్వామివారి మందిరం ఆశ్రమంలో ఇస్తామని వీరు మొక్కుకున్నారు. సరిగ్గా వారం రోజులకల్లా ఆ అబ్బాయికి నయమైంది. పూర్తిగా కోలుకున్న తర్వాత వీరు వచ్చి మొక్కు చెల్లించుకున్నారు. ఆ రోజు నుంచి వీరి అబ్బాయికి నయమైన దగ్గర నుంచి ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక 2 కట్టలు ఆశ్రమంలో బియ్యం అన్నదానానికి వీరు ఇస్తూ ఉంటారనమాట. ఈమె భర్త కూడా స్వామివారి భక్తుడు. ఆ సంఘటనతో కొడుకుకు తగ్గడంతో నయమవడంతో ఈమె భర్త కూడా స్వామివారి భక్తుడు అయిపోయాడనమాట. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం 2 బస్తాల బియ్యం ఆశ్రమంలో స్వామివారి అన్నదానానికి ఇస్తూ ఉంటారు వీరు. ఓం నారాయణ ఆది నారాయణ.